హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే పూజారి ఆదిత్య జీవితంలోకి అలెక్య వచ్చిందని తెలుసుకొని ఇక ఆనంది ఆదిత్యల శోభ వాయిదా పడింది కదా, మళ్ళీ ఆ శోభనాన్ని జరిపించాలి, ఆనంది జీవితంలో సంతోషాన్ని తేవాలి అని ఇక ఈరోజైతే పూజారి మళ్ళీ ఇక ఆనంది జీవితం ఏమైపోతుందో అని భయంతో జ్యోతమ్మకు హైమ గారికి ఆనంది ఆ ఇంటి మనవరాలని నిజం చెప్పి ఇక మళ్ళీ కుట్టికి ఆదిత్యకు శోభనం జరిగేలా చేయబోతున్నాడు. మరి అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూజారి అయితే తను పెట్టిన ముహూర్తానికి ఆదిత్యకు ఆనందికి శోభనం జరగలేదు, ఇలా దివ్యకు ప్రమాదం జరిగి ఆ శోభనం ఆగిపోయింది ఇక అని తెలుసుకున్న పూజారి అయితే వెంటనే నేను ఆనంది దగ్గరికి వెళ్ళి ఆనందిని అడగాలి అని ఇక ఇలా సునంద ఇంటికి పూజారి బయలుదేరుతాడు. ఇక ఇలా పూజారి వస్తూ ఉండగా ఇక సునంద శశికాంత్ అందరూ కూడా ఏంటి ఈ పూజారి ఇలా వస్తున్నాడేంటి, చెప్పా పెట్టకుండా ఆనందితో మాట్లాడడానికి వస్తున్నాడేమో అని ఇక ఇలా సునంద శశికాంత్ అయితే పూజారిని చూసి రండి పూజారి గారు అని ఇక ఇంట్లోకి ఇలా పూజారిని అయితే రమ్మని అంటూ ఉంటారు. అప్పుడు ఇక పూజారి అయితే ఇక ఏంటమ్మా ఏం జరిగింది, ఆనంది శోభనం వాయిదా పడిందని తెలుసుకున్నాను, ఆగిపోయిందని అని ఇక అంటూ ఉండగా అవును పూజారి, మీరు పెట్టిన ముహూర్తానికి ఆనంది శోభనం జరగలేదు, ఇక ఇంట్లో ఉంటున్న దివ్య అనే అమ్మాయి ఊయాల నుండి కింద పడి తలకు పెద్ద గాయం అవ్వడం వల్ల హాస్పిటల్కి తీసుకెళ్ళాము, దాంతో ఇక ఆనంది నా చెల్లెలకు ప్రమాదం జరిగిందని చెప్పి తన శోభనాన్ని ఆపేసి మరి హాస్పిటల్కి వెళ్ళిపోయారు అని ఇక ఇలా జరిగిన విషయం మొత్తం కూడా సునంద పూజారితో చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక పూజారి అయితే అశుభమమ్మ, పెట్టిన ముహూర్తానికి శోభనం జరగకపోతే చాలా కష్టాలు వస్తాయి, ఇక ఇప్పటికే ఇక ఆనంద జీవితంలో చాలా కష్టాలున్నాయి, ఇక చిన్నప్పుడే తన జాతకంలో దోషం ఉందని అబద్ధం చెప్పి తనను ఇన్నాళ్ళు ఈ కష్టాల పాలు చేశారు ఆ ఇందమ్మ జీవన, మళ్ళీ ఇప్పుడు ఇక సుఖం లేకుండా సంతోషం లేకుండా మళ్ళీ తన శోభనాన్ని ఇలా తనంతట తానే ఆగిపోయేలా చేసుకుంది ఆనంది. ఎలాగైనా నేను ఆనందితో మాట్లాడాలి, ఇక ఆనందికి మళ్ళీ వెంటనే ముహూర్తం పెట్టి శోభన కార్యక్రమాలు చేయమని ఇక సునంద శశికాంత్తో మాట్లాడాలని చెప్పి పూజారి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే ఆనంది అయితే ఇలా అలెక్య ఇక ఆదిత్య ఇద్దరు కూడా రూమ్లో మాట్లాడుకోవడం, వాళ్ళిద్దరూ ఇలా లవర్స్ లాగా మాట్లాడుకుంటూ ఒకరినొకరు హగ్ చేసుకోవడం చాటుగా చూసేస్తుంది ఆనంది అయితే. వాళ్ళిద్దరిని అలా చూసి వాళ్ళ మాటలు విన్న ఆనంది అయితే తట్టుకోలేకపోతుంది. ఇక ఆదిత్య గారు ప్రేమించిన అలెక్య ఈ దివ్య ఒక్కరేనా, వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారా అని ఇక నిజం తెలుసుకున్న ఆనంది అయితే గుండె పగిలేలా ఏడుస్తూ ఇక ఇలా వెనక్కి వస్తూ ఉండగా పూజారి ఎదురుగా వస్తాడు. ఏంటి పూజారి తాత నువ్వెప్పుడొచ్చావు అని ఇక అంటూ ఉండగా ఏంటమ్మా ఆనంది ఆ కళ్ళల్లో నీళ్ళేంటి, ఏం జరిగిందమ్మా అని ఇక అంటూ ఉంటాడు పూజారి అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే చాలా పెద్ద మోసం జరిగిపోయింది పూజారి తాత, నా భర్త ఒక అమ్మాయిని ప్రేమించాడని చెప్పాను కదా, తను ఈ అమ్మాయి, ఈ దివ్య అలెక్య తను ప్రేమించిన అమ్మాయి, అందుకే వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటున్నారు, ఆ మాటలు నేను విన్నాను, అది తట్టుకోలేక నేను ఇలా ఏడ్చుకుంటూ వస్తూ ఉండగా నాకు ఎదురుగా నువ్వు వచ్చావు తాత అని ఇక ఇలా చాలా ఏడుస్తూ ఉంటుంది ఆనంది అయితే తన బాధను మొత్తం పూజారికి చెప్పుకుంటూ. అప్పుడే ఇక పూజారి అయితే ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా, నీ జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయాయి, ఇక నీకు మంచి రోజులు వచ్చాయి అనుకున్నాము, కానీ మళ్ళీ నీ భర్త జీవితంలోకి తను ప్రేమించిన అమ్మాయి ఇలా ఎంట్రీ ఇచ్చిందా, మీ ఇద్దరి మధ్యలోకి వచ్చేసిందా అని ఇక ఈ రోజైతే పూజారి ఆనంది గురించి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు ఎలా అమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు, నీ భర్తకు ఇప్పుడు ఆ అమ్మాయి అంటే ఇష్టమేనా అని ఇక అంటూ ఉండగా ఏమో తాత నాకు కూడా తెలియదు, ఇక చూస్తూ ఉంటే ఆదిత్య గారికి కూడా ఇష్టంలాగా కనిపిస్తుంది, కానీ ఇక ఆదిత్య బాబు హక్ చేసుకోలేదు, కేవలం ఇక అలెక్య ఆదిత్యను హక్ చేసుకొని ఏడుస్తుంది, ఇక వాళ్ళిద్దరూ చాలా మాట్లాడుకుంటున్నారు, ఇక ఇప్పుడు ఆదిత్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తన నిర్ణయం కోసమే వెయిట్ చేస్తున్నాను తాత అని ఇక ఇలా ఆనంది అయితే పూజారిని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పూజారి అయితే ఖచ్చితంగా ఆదిత్య బాబు కూడా చాలా మంచివాడు, ఇక ఒకప్పుడు ప్రేమించి ఉండొచ్చు, కానీ ఇప్పుడు తన భార్య కోసం తన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడు, ఎందుకంటే తన భర్త ప్రాణాల కోసం ఇక ఆనంది ఎంత కష్టపడ్డదో అన్నీ అర్థం చేసుకున్నాడు ఆదిత్య, ఇక తనకు కాలు రావడానికి ఇక ఆనంది ఎంత కష్టపడింది, ఇక ఇలా తన ప్రాణాలకు తెగించి
తెగించి కూడా ఇలా ఇక శివయ్యను వేడుకుంటూ ఇలా చేసింది. అవన్నీ కూడా నాతో ఆదిత్య చాలాసార్లు చెప్పాడు. నీకు ఈ జన్మంతా రుణపడి ఉంటా ఆనంది అనిక ఎన్నో మాటలు అన్నాడు. ఖచ్చితంగా ఆదిత్యకు అలెక్కంటే ఇప్పుడు ఇష్టం లేకపోవచ్చు. ఆనంది అంటేనే ఆదిత్యకు ఇష్టమై ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇక ఆదిత్య మనసులో ఆనంది ఉందా అలెక్య ఉందా తెలుసుకోవడానికి వెంటనే నేను సునంద శశికాంత్తో ఇక శోభన ముహూర్తం ఏర్పాటు చేయాలని శోభనానికి ఇలా ఏర్పాటు చేయమని అడగాలి. అప్పుడు తెలుస్తుంది ఆదిత్య ఎలా ఉంది తన మనసు అనేది. అనిక పూజారి అయితే వెంటనే పదమ్మ ఆనంది నీతో కొంచెం మాట్లాడాలి పెద్దవాళ్ళతో కలిసి అనిక ఇలా ఆనందిని తీసుకొని ఇలా హాల్లోకి మళ్ళీ సునంద శశికాంత్ దగ్గరికి పూజారి వస్తాడు. ఏంటి పూజారి మాట్లాడావా నీ మనమరాలతో ఏమంటుంది ఆనంది అనిక అంటూ ఉండగా నా మనవరాలు బ్రతుకు మొత్తం కూడా ఇలా అయిపోయింది. ఇక తన భర్త వేరే అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు ఈ దివ్య అలెక్య అని నా మనవరాలు తెలుసుకుంది. దాంతో తను కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది చూసి నేను కూడా ఇక ఇలా బాధపడుతున్నాను. కానీ ఆదిత్యకు ఖచ్చితంగా ఆనంది అంటేనే ఎక్కువ ఇష్టం. కాబట్టి ఇక ఆ అలెక్యను తన మనసులో నుంచి ఎప్పుడో తీసేశాడు. కానీ ఆ పిల్లే ఇక ఇలా ఆదిత్యను బలవంతం చేస్తుంది. పెళ్లి చేసుకోమని ఇలా మాట్లాడుతుందంట. ఖచ్చితంగా ఇప్పుడు ఆదిత్య మనసు మార్చడానికి ఆ అలెక్య ప్రయత్నిస్తుంది. కాబట్టి మనం వెంటనే ఇక ఆదిత్యను ఆనందిని ఒకటి చేయాలి. మళ్ళీ శోభనానికి ఏర్పాట్లు చేయాలి. శోభన ముహూర్తం పెట్టి ఈ రోజు నైటే మళ్ళీ ఇక ఆనందికి ఆదిత్యకు శోభనం చేయించాలి అనిక ఇలా పూజారి అయితే అంటూ ఉంటాడు సునంద శశికాంత్తో. అప్పుడే వాళ్ళు కూడా నిజం తెలుసుకున్నారా పూజారి ఆనంది అలెక్య ఇక తనే అని. ఇప్పుడు ఎలాగైనా అలెక్యను ఇంట్లో నుంచి పంపించేయాలి. లేకుంటే నా కొడుకు మనసు మార్చి ఆనందికి దూరం చేస్తుంది. వీళ్ళకు వెంటనే శోభనం జరిపించడమే మంచి పద్ధతి. పూజారి చెప్పిందే నిజం అనిక సునంద శశికాంత్ కూడా ఇలా ఇక పూజారి చెప్పినట్టు సరే పూజారి ఇప్పుడే ఇక మంచి ముహూర్తం చూడు. ఈ రోజు నైటే వీళ్ళిద్దరికీ శోభనం ఏర్పాటు మళ్ళీ చేసేద్దాం. ఈసారి ఖచ్చితంగా ఎలాంటి అడ్డంకులు రాకుండా వీళ్ళకు శోభనం జరిగేలా చేయాలి అనిక ఇలా శశికాంత్ సునంద అయితే పూజారితో అంటూ ఉంటారు. అప్పుడే ఇక పూజారి అయితే సరే ఇక ఈరోజు నైట్ వరకు నేను మంచి ముహూర్తం చూసి మీకు కాల్ చేస్తాను. ఇక అప్పుడు వెంటనే ఆ ముహూర్తానికి మీరు ఇలా ఇక ఆనంది ఆదిత్యకు శోభనం జరిపించండి అనిక ఇలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక పూజారి అయితే ఇలా ఆనంది మళ్ళీ ఇలా దుఃఖంలో ఉంది. తన కష్టాలన్నీ పోయాయనుకున్నాము కానీ తిరిగి మళ్ళీ కష్టాల్లోనే పడ్డది ఇక ఆనంది అని చాలా బాధపడుతూ ఇక పూజారి అయితే ఒకసారి నేను గుడికి వెళ్ళి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఇక ఈ రోజా లేకుంటే రేపా ఎప్పుడు ముహూర్తం బాగుందో చూసి మీకు సమయం చెప్తానని ఇక పూజారి అయితే ఇలా అలెక్య ఆదిత్యల గురించి నిజం తెలుసుకొని చాలా బాధపడుతూ ఇక వెళ్ళిపోతాడు. ఇక ఏం చేయాలి? ఇక ఈ ఆనంది జ్యోతమ్మ కన్న కూతురని నిజం చెప్పనివ్వటం లేదు. ఇక నిజం తెలిస్తే వాళ్ళైనా ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించే వాళ్ళేమో, తన కన్న కూతుర్ని ఇక కాపాడుకునే వాళ్ళేమో. ఇప్పుడు ఇక ఆనంది పరిస్థితి బాగులేదు. ఎలాగైనా వాళ్లకు నిజం చెప్తే బాగుండు. ఇక ఇన్నాళ్ళు నిజం ఎందుకు చెప్పలేదు? నా బిడ్డ ఇన్నాళ్ళు ఎన్నో కష్టాలు పడింది. అప్పుడైనా నీకు నిజం చెప్పాలనిపించలేదా అని ఇక నన్ను అపార్థం చేసుకుంటారేమో జ్యోతమ్మ ఫ్యామిలీ అని ఇక పూజారి అయితే గుడికి వచ్చి ఆనంది జీవితం గురించి తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుడే అంతలోనే జ్యోతమ్మ హైమ గారైతే ఇక పూజారిని కలవడానికే ఇక గుడికి వస్తారు. ఇక చాలా రోజులవుతుంది గుడికి వెళ్ళక. ఇక ఒకసారి దేవుని దర్శనం చేసుకుని పూజారితో కొన్ని విషయాలు మాట్లాడి వద్దామని చెప్పి ఇలా ఇక హైమ గారు జ్యోతి అయితే గుడికి వస్తారు. వాళ్ళని చూసిన ఇక పూజారి అయితే షాక్ అవుతాడు. ఏంటి వీళ్ళ గురించి ఇప్పుడే అనుకుంటున్నాను, ఇంతలోనే వచ్చారు. ఎలాగైనా ఈరోజు వీళ్ళకు నిజం చెప్పాల్సిందే అని ఇక పూజారి అయితే నిజం చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక వాళ్ళు కూడా ఇలా పూజారిని అడుగుతూ ఉంటారు. పూజారి గారు మీరు మొన్న పెట్టిన ముహూర్తం ఇలా చెడిపోయింది. దివ్యకు ప్రమాదం జరగడంతో ఇక 2 శోభనాలు ఆగిపోయాయి. అసలు ఎందుకు మా ఇంట్లో ఇలా జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. ఇక మా అమ్మాయిల జాతకంలో ఏమైనా దోషాలున్నాయా? ఇక వాళ్ళకు ఏమైనా పూజ లాంటివి చేయించాలా? ఒక్కసారి వాళ్ళ జాతకం మళ్ళీ చూసి ఇక వాళ్ళకు ఏమైనా దోషం ఉందేమో చెప్పండి అని ఇక ఇలా హైమ గారైతే అడుగుతూ ఉంటారు పూజారి గారిని. అప్పుడే ఇక పూజారి అయితే ఒకప్పుడు నీ మనవరాలు జీవన జాతకంలో దోషం లేకపోయినా
ఉందని చెప్పి ఇన్నాళ్ళు మీ మనవరాల్ని మీకు దూరం చేశాను, మళ్ళీ జాతకాలు చూడమని అడుగుతున్నారా అని ఇక తన మనసులో అనుకుంటూ, తప్పకుండా అమ్మా, ఈరోజు మీ మనవరాళ్ళు ఎవరు, మీ మనవరాలు జాతకాలు ఎలా ఉన్నాయి, మీ మనవరాళ్ళు ఎలా కష్టాలు పడుతున్నారు అన్ని విషయాలు మీకు వివరంగా చెప్తాను అని ఇక పూజారి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న హేమజ్యోతి అయితే షాక్ అవుతారు. ఏంటి ఈరోజు పూజారి గారు ఏదో తేడాగా మాట్లాడుతున్నారు, ఇక మా మనవరాళ్ళు అని ఇక ఇలా అంటున్నారేంటి అని ఇక వాళ్ళు చూస్తూ ఉండగా అప్పుడే ఇక ఇలా అంటూ ఉంటాడు పూజారి అయితే. అమ్మ, మీకొక నిజం చెప్పాలి, ఇన్నాళ్ళు ఈ నిజం చెప్పడానికి నేను ఎంతో ప్రయత్నించాను, కానీ నిజం చెప్పనివ్వకుండా ఆ ఆనందమ్మ నా నోరు కట్టిపడేసింది. కానీ ఇప్పుడు ఆనంది జీవితం చాలా ఘోరంగా తయారైపోయింది. తను మళ్ళీ కష్టాల్లో పడ్డదమ్మా. తన భర్తను ఎంతోగానో ప్రేమించింది. తను కూడా ఆదిత్య ఆనందిని ఇప్పుడు ఎంతోగానో ఇష్టపడుతున్నాడు. వాళ్ళిద్దరూ ఇలా దగ్గరికయ్యే సమయంలోనే మళ్ళీ ఇక అప్పుడు ప్రేమించిన ఇక అలేఖ్య ఇలా ఆదిత్య జీవితంలోకి వచ్చిందని ఆనంది ఏడుస్తుందమ్మా. ఇక ఇలా అని ఇక అక్కడ జరిగిన విషయం జ్యోతమ్మకు హేమ గారికి చెప్తూ ఉంటాడు పూజారి అయితే. ఆ మాటలు విన్న వాళ్ళు కూడా షాక్ అవుతారు. ఏంటి పూజారి నువ్వు అనేది, ఇక ఇన్నాళ్ళు పద్మమ్మ ఇంట్లో ఉంటున్న దివ్య అలేఖ్యన ఆదిత్య ప్రేమించిన అమ్మాయ, ఒకప్పుడు ఆదిత్య ఆ అమ్మాయిని ప్రేమించాడా అని ఇక అంటూ ఉండగా, అవునమ్మా, ఈరోజు చాలా ఘోరం జరిగింది. ఆ అమ్మాయికి గతం గుర్తులేదని చెప్పి వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టింది కదా, అసలు ఆ అమ్మాయికి గతం గుర్తొచ్చింది. ఆదిత్యను ఇలా కలవడానికే, ఆదిత్యను చేరుకోవడానికి, ఆదిత్యను తనకు దక్కించుకోవడం కోసమే ఆ ఇంట్లో అడుగు పెట్టిందంట. తనకు ఆదిత్య కావాలని ఇక ఇలా గొడవ చేస్తుందంట. ఇక ఆనంది వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు చాటుగా విని ఈరోజు నాకు చెప్పింది. పాపం ఆనంది జీవితంలో మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి. ఇక అన్ని కష్టాలు తొలగిపోయాయి. ఇక తన భర్తతో తను హ్యాపీగా ఉంటుందనుకున్నాము, కానీ మళ్ళీ ఆ అలేఖ్య ఎంట్రీతో ఆనందికి ఇలా కష్టాలు మొదలయ్యాయి. పాపం ఆ అమ్మ చిన్నప్పటి నుండి ఇలా కన్న వాళ్లకు దూరమై ఇక ఇలా మెట్టినింటికి వెళ్ళి కాలు లేని భర్తతో ఇన్నాళ్ళు సుఖం లేకుండా ఇలా ఉంది. ఇప్పటికైనా అందరూ అర్థం చేసుకొని ఇలా పుట్టింటి వాళ్ళతో ఇక తన భర్తకు కాళ్ళొచ్చేలా చేసుకొని భర్తతో సంతోషంగా ఉంటుందని హ్యాపీగా ఉన్నాను. కానీ ఇంతలోనే మళ్ళీ ఆ దేవుడు ఇక కుట్టి జీవితంలో కష్టాలు తెచ్చాడమ్మా. ఇక శివయ్య ఎందుకు ఇలా చేస్తున్నాడో కుట్టి జీవితాన్ని నాకు మాత్రం అర్థం కావట్లేదు అని ఇక ఇలా ఆనంది గురించి జ్యోతమ్మకు హేమకైతే ఈరోజు పూజారి వివరించి చెప్తాడు. ఆ మాటలు విని వాళ్ళు కూడా, అవును, ఇక కుట్టి చాలా మంచిది, కానీ కుట్టికి ఎప్పుడు ఇలానే జరుగుతుంది, అసలు ఇదంతా మనుషులు ఎవరైనా కావాలని చేస్తున్నారా, లేకుంటే ఇదంతా జాతకంలోనే ఉందా, కుట్టి జాతకంలో అనేది అర్థం కావట్లేదు అని ఇక వీళ్ళైతే అంటూ ఉంటారు. అప్పుడే ఇక ఇలా పూజారి అయితే, మీకు ఒక నిజం, అసలు నిజం చెప్పడం మర్చిపోయానమ్మా, అసలు ఆ కుట్టి ఆనంది ఎవరో కాదమ్మా, మీ కన్న కూతురమ్మా, ఆ ఇంటి వారసురాలు, ఇక తనే జీవనమ్మ, మీ జీవన అని ఇక అంటూ ఉంటాడు పూజారి అయితే. ఆ మాటలు విన్న ఇక హేమజ్యోతి అయితే, ఏంటి పూజారి ఏం మాట్లాడుతున్నావు, ఆనంది మా కన్న కూతురు కావడం ఏంటి, మా జీవన కావడం, మా జీవన వేరే ఉంది కదా అని ఇక అంటూ ఉండగా, లేదు, ఇక చిన్నప్పుడే ఇలా జీవన జాతకంలో దోషం ఉంది, ఇక జీవన మీ ఇంట్లో ఉంటే అమ్మా నాన్నలకు కీడు జరుగుతుందని ఎవరో చెప్పారంట. దాంతో తన ఫ్రెండ్ మల్లిని తీసుకొచ్చి జీవనగా మీకు పరిచయం చేసి ఆ అమ్మాయిని ఇక ఆ ఇంట్లోనే ఉండమని చెప్పింది. కానీ తన జాతకంలో ఎలాంటి దోషం లేదని కొద్ది రోజుల తర్వాత ఆనంది తెలుసుకుంది. ఇదంతా ఇందమ్మ జీవన ఇద్దరు కలిసి ఆడిన నాటకం, ఆస్తి కోసమని ఆనందికి నాకు ఇద్దరికీ తెలిసిపోయింది. అయినా కూడా ఈ నిజం చెప్తే ఇప్పుడు అమ్మా నాన్నలు బాధపడతారు, జీవన పరిస్థితి బాగుండదు, మళ్ళీ ఇక జీవనను కొట్టి బయటకు పంపించేస్తారు, తన జీవితం రోడ్డు పాలవుతుందని చెప్పి ఇక ఆనంది ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పకుండా నాతో ఇలా మాట తీసుకొని తను నిజం చెప్పనివ్వకుండా చేసిందమ్మా. కానీ అసలైన జీవన ఈ ఆనందినమ్మా, మీ కన్న కూతురు, ఆ ఇంటి వారసురాలు. ఇక ఇప్పుడు ఆ అమ్మకు అన్ని కష్టాలు వచ్చాయి. ఇప్పటికైనా ఈ నిజం మీకు చెప్పకపోతే ఇక నేను అసలు మనిషినే కాదని చెప్పి ఈ నిజం మీకు చెప్పడానికే ఇక నేను సిద్ధంగా ఉన్నానమ్మా. ఇంతలోనే మీరు వచ్చారు, మీకు నిజం తెలిసింది అని ఇక ఇలా అంటూ ఉంటాడు పూజారి అయితే జ్యోతమ్మ హేమ గారితో. ఇక వాళ్ళు కూడా ఆ నిజం తెలుసుకొని ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఆ ఇందుమతి జీవన ఎంత ప్లాన్గా మా ఇంట్లో అడుగుపెట్టి మా ఆస్తిని
లాక్కోవాలని చూసారా? వాళ్ళకు ఎంత ధైర్యం! అనిక ఆ జీవన మీద, ఇందుమతి మీద చాలా కోప్పడుతూ ఇలా కోపంతో రగిలిపోతూ ఉంటారు హేమ, జ్యోతి గారైతే. పాపం నా కుట్టి, నా ఆనంది, నా కన్న కూతురని తెలియక నేను చాలా మాటలన్నాను. అయినా కూడా వాటన్నిటినీ సహించి నా కూతురు నా మేలు కోరుకుంది. ఇక నేను ఆ రోజు జైలుకు వెళ్లకుండా నా పరువును కాపాడి ఆదిత్యను పెళ్లి చేసుకుంది. అంతేకాకుండా ఇంకా మా కుటుంబం కోసం ఎన్నో చేసింది. చిన్నప్పటి నుండి మా ఇంట్లోనే పెరిగింది కదా, ఆ ఆప్యాయత, ప్రేమతో ఇలా చేస్తుంది ఆనంది అనుకున్నాము. కానీ తనే మా కన్న కూతురని మేము తెలుసుకోలేకపోయాము. ఆనందికి తెలుసు కాబట్టే మమ్మల్ని ఇంత బాగా చూసుకుంటుంది. మా కళ్ళల్లో నీళ్ళొస్తే తన కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. ఇక ఇన్నాళ్ళు ఇక మమ్మల్ని ఇలా చూసుకుంటుందంటే ఇక ఈ నిజం తెలుసు కాబట్టేనా? మాకు తెలియకుండా మమ్మల్ని ఎంత మోసం చేసింది ఆనంది. ఇక ఈ జీవన మాత్రం ఎక్కడుండో వచ్చి మా ఆస్తిని మొత్తం కాజేయాలని చూడడమే కాకుండా మా కన్న కూతురు ఆనందిని ఒక శత్రువులాగా చూస్తూ తనను ఎంతో ఇబ్బంది పెట్టారు జీవన, ఇందుమతి. అయినా కూడా ఆనంది వాటన్నిటినీ తట్టుకొని ఇక మాకు నిజం చెప్పనివ్వకుండా, వాళ్ళని రోడ్డు పాలు చెయ్యకుండా, వాళ్ళకి ఇలా మేలు జరగాలి, వాళ్ళను మంచి మనుషులుగా మార్చాలని ఇలా ప్రయత్నిస్తుంది. జీవనను మంచిగా మార్చి నీ చేతిలో పెడతానమ్మా అని నాకు మాట ఇచ్చింది. ఇక నా కూతురు, ఇలాంటి కూతురు నా కడుపులో పుట్టినందుకు నేను చాలా అదృష్టవంతురాల్ని. అనిక ఈ రోజైతే జ్యోతి, హేమ గారు పూజారి ద్వారా ఆనంది ఆ ఇంటి వారసురాలని తెలుసుకొని ఇక ఆనంది పడ్డ కష్టాలన్నీ గుర్తు తెచ్చుకొని చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పటికైనా ఇక నా కూతురు జాతకం మారిపోవాలి. ఇక నా కూతురు కోటీశ్వర ఇంట్లో పుట్టింది. అయినా కూడా మళ్ళీ ఇలా సునంద గ్రూప్ ఆఫ్ కంపెనీకి లీగల్ అడ్వైజర్గా, ఇటు మెట్టింట్లో కూడా కోటీశ్వరాలుగానే వెళ్ళింది. అయినా కూడా తన కష్టాలు మాత్రం తప్పట్లేదు. ఇక ఆదిత్య, తను హ్యాపీగా ఉంటారనుకున్నాము. ఇక ఇన్నాళ్ళు కాళ్ళు లేవని చెప్పి హ్యాపీగా లేరు. ఇప్పుడు కాళ్ళు వచ్చాక మళ్ళీ ఆదిత్య ప్రేమించిన ఇక అలెక్య వచ్చి ఇలా ఆనంది జీవితంలో నిప్పులు పోస్తుందా? ఎలాగైనా ఆ అలెక్యకు బుద్ధి చెప్పాలి. ఇక అలెక్యను ఇక ఆ ఇంట్లో నుండి లేకుండా చేయాలి. దాన్ని ఇక వెళ్ళగొట్టాలని చెప్పి ఇక జ్యోతి అయితే ఇలా చాలా కోపంతో ఉంటుంది ఇక అలెక్య మీద. ఈ అలెక్య నా కూతురు జీవితాన్ని ఇలా చేస్తుందా? అనిక ఏం చేద్దాం పూజారి చెప్పు. వెంటనే వాళ్ళిద్దరికీ మళ్ళీ శోభనం ఏర్పాట్లు చేయండి. ఇక వాళ్ళ శోభనం ఆపడానికి ఎవరు ప్రయత్నిస్తారో నేను చూస్తాను. ఇక జీవన, ఇందుమతి ఈ ఇంట్లో ఇక ఇలా చేసి వాళ్ళ శోభనం ఆపేశారనే విషయం నాకు తెలిసింది. కానీ ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఆపుతారు? ఆ అలెక్యకు అంత ధైర్యం ఉందా? ఆ అలెక్యను ముందుగా బయటకు పంపించేసి ఇక వీళ్ళ శోభనం నేను జరిపిస్తాను. ఇక అని జ్యోతి అయితే ఈరోజు తన కూతురు ఆనంది కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక నా కూతురికి న్యాయం జరగాలి. ఇన్నాళ్ళు నా కన్న కూతురని తెలియక ఇక నేను ఆనందిని సరిగా పట్టించుకోలేదు. ఇక జీవనకే అన్ని ఏర్పాట్లు చేసి జీవనను చూసుకున్నట్టు ఆనందిని చూసుకోలేకపోయాము. ఎంత బాధపడిందో ఏమో నా కూతురు. ఇక ఎక్కడో ఉన్న జీవనను తీసుకొచ్చి ఇంట్లో పెట్టి తనకి ఇలా మర్యాదలు, తనకు ఇలా హోదా, ఆస్తి మొత్తం ఇచ్చి తను మాత్రం ఇలా కూలి ఇంట్లో పనిచేస్తూ ఇక ఇలా పద్మమ్మ సింహాద్రి ఇంట్లో పెరిగింది. తను ఇంత పెద్ద ఇంటికి వారసురాలైనా కూడా ఏనాడు కూడా తన గర్వాన్ని చూపించలేదు. కానీ జీవన, రోడ్డు మీద ఉన్న జీవన వచ్చి ఇలా ఇక నా కూతుర్ని చాలా బాధ పెట్టే మాటలన్నది, చాలా హింసించింది. ఇక ఇలా ఒక పురుగును చూసినట్టు చూసి ఆనందిని చాలా అవమానించారు ఇందుమతి, జీవన. అవన్నీ గుర్తొస్తే నాకు వాళ్ళని చూస్తేనే కంపరంగా ఉంది. ఆ జీవనకు బుద్ధి చెప్పి ఆ అలెక్యను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను. పద పూజారి అనిక, హేమ గారు, జ్యోతి, పూజారి అయితే ఈరోజు ఇక ఆనందికి, ఆదిత్యకు శోభన ముహూర్తం ఏర్పాటు చేసి ఇక సరైన సమయానికి శోభనం జరిపించాలి. వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలి. ఇక వాళ్లకు న్యాయం జరగాలి. భార్యాభర్తలుగా వాళ్ళు కలిసిపోవాలని చెప్పి ఇలా సునంద ఇంటికి వస్తూ ఉంటారు. నిజం తెలుసుకున్న జ్యోతి, హేమ, పూజారి అయితే ఇక అప్పుడే సునంద కూడా షాక్ అవుతుంది. ఏంటి జ్యోతి ఇలా వస్తుంది? ఏం జరిగిందా ఏంటి? ఇక ఈ పూజారి అంతా చెప్పేశాడా జ్యోతికి, హేమ గారికి? వాళ్ళు చాలా కోపంగా వస్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. అలెక్యతో చాలా గొడవ పడేలా ఉన్నారు. అనిక, సునంద, శశికాంత్ అయితే చాలా భయపడుతూ ఉంటారు. అప్పుడే ఇక జ్యోతమ్మ అయితే ముందుగా జీవన జీవన అని అరుస్తూ ఉంటుంది. ఇక జీవన బయటకు వచ్చి ఏంటమ్మా అలా అరుస్తున్నావు అనిక అంటూ ఉండగా, నువ్వు చేసిన మోసం మొత్తం నాకు తెలిసిపోయింది. నువ్వు నా కన్న కూతురు కాదనే విషయం నాకు ఎందుకు చెప్పలేదు? నా
నా అసలైన కూతురు ఇక ఆనందినే జీవన. ఇక ఈ కుట్టినే నా సొంత కూతురు అని నాకు ఈరోజు పూజారి చెప్పాడు. ఈ నిజాన్ని నువ్వు దాచి నువ్వు ఇందుమతి ఇక నా కూతుర్ని ఎంతలా అవమానించారు అని ఇక జీవన చెంప పగలగొడుతుంది జ్యోతి అయితే. ఇక నిజం తెలుసుకున్న సునంద శశికాంత్ కూడా అవునా ఆనంది జ్యోతి అసలైన కూతురా అని ఇక వాళ్ళు కూడా షాక్ అవుతారు. ఇక అదే కాకుండా ఇక అలెక్య ఆనంది జీవితాన్ని నాశనం చేయడానికి ఇంట్లో అడుగుపెట్టింది. గతం గుర్తొచ్చినా కూడా రాలేదని చెప్పి అని ఇలా ఇక అలెక్యని కూడా ఇలా బయటకు వెళ్ళిపో, నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇక నువ్వు ఇంట్లో ఉండడం ఎవరికి ఇష్టం లేదు, నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చావా, నీ ప్రాణాలను కాపాడిన నా కూతుర్నే ఈరోజు ఇలా చెయ్యాలనుకుంటావా అని ఇక దివ్యను కూడా ఇక నుండి వెళ్ళిపో అని బయటకు గెంటేస్తుంది. ఇక జీవన చెంప పగలగొట్టి జీవనకు బుద్ధి చెప్తుంది. ఇక పూజారి ద్వారా ఈరోజు ఆనందికి ఆదిత్యకు శోభన ముహూర్తం పెట్టి ఇక వాళ్ళ ఇష్టపూర్తిగానే వాళ్ళకి ఈరోజు ఇలా శోభనం జరిపించబోతున్నారు పూజారి, హైమ, జ్యోతి, సునంద అందరూ కలిసి. ఇక అలెక్కి అయితే షాక్లో ఉంటుంది. ఏంటి ఇలా జరిగింది, ఇక ఆనంది అక్క జ్యోతమ్మ కన్న కూతురా, ఇక ఇప్పుడు తన కూతురుకి న్యాయం జరగడం కోసం ఇక తన కూతురు అల్లుడికి శోభనం జరిపిస్తుందా, ఇక నన్ను ఇలా బయటకు గెంటేసింది కాదు అని ఇక చాలా కోపంగా అలెక్కి అయితే ఈరోజు ఇలా బయటకు వెళ్ళిపోతుంది. ఇక జీవన అయితే షాక్లో ఉంటుంది. ఇక నేను ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నాను, నిజాలన్నీ తెలిసిపోయాయి, ఇక నా పని అయిపోయినట్టే, ఇక ఆనందిని బ్రతిమాలుకోవడం తప్ప నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను అని ఇక జీవన అయితే ఈరోజు ఇలా ఇక సైలెంట్గా ఉండిపోతుంది. నిజాలన్నీ తెలిసిపోయాయి కాబట్టి ఇక మళ్ళీ పెద్దవాళ్ళందరి సమక్షంలో ఇక అందరూ ఏర్పాటు చేసిన శోభనానికి రెడీ అవుతూ ఉంటారు ఆనంది, ఆదిత్య అయితే. ఈసారి వీళ్ళ శోభనం ఖచ్చితంగా జరుగుతుంది, ఎందుకంటే ఇక ఇప్పుడు జరగాలి, లేకుంటే చాలా ప్రమాదం. అలెక్య ఎంట్రీ ఇచ్చింది కాబట్టి ఇక వీళ్ళకు శోభనం జరిగితే అలెక్య ఇక ఎప్పటికీ ఇంటికి రాలేదు, వీళ్ళకు పిల్లలు పుడతారు, వీళ్ళు హ్యాపీగా ఉంటారని చెప్పి వీళ్ళకైతే మళ్ళీ ఇలా హడావిడిగా శోభనం ఏర్పాటు చేసి శోభనం జరిపిస్తూ ఉంటారు పెద్దవాళ్ళందరూ కలిసి. చూద్దాం మరి ఇక అలెక్య ఏం చేయబోతుంది, మరి ఇక ఆదిత్య మీద ఉన్న ఇష్టంతో ఇక సునంద ఫ్యామిలీని అనేది చూడాలి. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.